మంత్రుల లొల్లి మళ్ళీ నేతలు కార్యకర్తల మధ్య గొడవ జరిగితే సద్దుమణిగేలా చూడాల్సిన మంత్రుల మధ్య నిత్యం గొడవలు జరగడం కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మంత్రుల మధ్య ఆగని గొడవలు. మంత్రి పొంగులేటిపై మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆ ఫిర్యాదులో అసలు పస ఉందో లేదో తేల్చేస్తామన్నారు. మరొక వైపు అడ్లూరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి వివేక్. వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. అదే జిల్లాకు చెందిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ మేడారం పనుల విషయంలో తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని మహిళా మంత్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మంత్రుల సమస్య తమ కుటుంబ వివాదమన్నారు మహేష్ గౌడ్. మంత్రులు ఏదైనా అది మా కుటుంబ సమస్య, మా దృష్టి కూడా వచ్చింది. ముఖ్యమంత్రి గారు నేను కూర్చొని దాని సమస్య పరిష్కరింప చేస్తాం. మంత్రులు సీతక్క, సురేఖ కలిసి వచ్చి పొంగులేటిపై తనకు ఫిర్యాదు చేశారన్నారు మహేష్ కుమార్ గౌడ్. సీతక్క గారు కూడా, కొండా సూర్య గారు ఇద్దరు కూడా మాట్లాడినారు. అది కంప్లైంట్ లాగా కాకుండా ఒక ఉన్నట్టు సమాచారం నాకు ఇచ్చినారు. డెఫినెట్ గా మాట్లాడేది పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. పెద్ద సమస్య కాదు, అది చిన్న సమాచార లోపం వల్ల జరిగింది. ఈ కుటుంబం ఉన్నప్పుడు చిన్న అన్నదమ్ములు, అన్న చెల్లెల మధ్య కొంత చిన్న తగాదాలు ఉంటాయి. మా కుటుంబం పెద్ద రాహుల్ రేవంత్ రెడ్డి గారు మేము డెఫినెట్ గా దాన్ని సమస్య పరిష్కారం చేసుకుంటాం. మహిళా మంత్రుల ఫిర్యాదుపై ఆరా తీస్తున్నామన్నారు టీపీసీసీ చీఫ్. అది ఎంతవరకు ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అసలు ఆ కంప్లైంట్ పస ఎంత ఉంది, వారు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది, ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. ఏది ఏమైనా సమస్య చాలా చిన్నది, సమస్య పరిష్కారం చేస్తాం. మేడారం పనుల అంశంపై సీతక్క ప్రకటన చేశారు. తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదన్నారు. ఈ వివాదాన్ని ముగించాలని మాత్రమే పీసీసీ చీఫ్ ను కోరానన్నారు సీతక్క. మేడారం పనులు సజావుగా పూర్తి కావాలన్నారు మంత్రి సీతక్క. మరోవైపు సమసిపోయిందనుకున్న వివాదాన్ని మళ్లీ తెర మీదకు తెచ్చారు మంత్రి గడ్డం వివేక్. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనపై తప్పుడు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. నేను బాధిగా కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని, అంటే ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? నేను ఉన్నాను అక్కడ, అందరు చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు, అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తున్నాను. కేవలం నేను మాలా జాతికి ఉన్నానని చెప్పి నన్ను విమర్శించడం జరిగింది. ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, ఇంకోవైపు బీసీ రిజర్వేషన్ల గొడవతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి మంత్రుల మధ్య గొడవ ఇబ్బందికరంగా మారిందంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. కొందరు మంత్రులు పదవులు రానప్పుడు పదవుల కోసం గొడవపడి, పదవులు వచ్చాక ఏవేవో ఆరోపణలతో గొడవలు పడుతూ పార్టీని ఇరకాటంలో పెట్టడం సరికాదంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు.